హాయ్ హలో నమస్తే. కిష్కింధపురి ఈ వారం వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా ఫుల్ టైటిల్ కిష్కింధపురి రేడియో స్టేషన్. బహుశా కిష్కింధపురి అంటే టైటిల్ దొరకలేదు, ఇబ్బంది ఏమైనా ఉందేమో, దట్ ఈజ్ ఓకే. సో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంతకుముందు రాక్షసుడు సినిమా వచ్చింది కాబట్టి దాని మీద కాస్త ఇంట్రెస్ట్ ఉంది. సాహు గార్పటి ప్రొడ్యూసర్. సో కౌశిక్ దర్శకుడు. ఇంతకుముందు చావు కబురు చల్లగా సినిమా తీశాడు కౌశిక్. హర్రర్ థ్రిల్లర్. సో యూజువల్గా హర్రర్ థ్రిల్లర్ అంటే ఓ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సస్పెన్స్ థ్రిల్లర్లు, హర్రర్ థ్రిల్లర్లు వీటిని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది అంటారు. నాకు కూడా ఇష్టమే. సో ఈ ఇష్టపడే వాళ్ళ పీపుల్కి ఈ సినిమా ఎలా ఉంటుందన్న ఆసక్తి ఉంటుంది. యాక్చువల్ బేసిక్గా ఒక మంచి పాయింట్ తీసుకున్నారు. సాధారణంగా హర్రర్ థ్రిల్లర్లు, సస్పెన్స్ థ్రిల్లర్లు కథ స్టార్ట్ అయ్యేదే ఒక మంచి యూనిక్ పాయింట్, ఒక కొత్త పాయింట్ ఏదో ఉంటుంది. ఆ పాయింట్ దొరికిన తర్వాత దాని చుట్టూ కథలుకుంటూ వెళ్తారు. సో దీన్ని కూడా అలాగే ఒక యూనిక్ పాయింట్ దొరికింది వాళ్ళకి. హీరోయిన్ వాళ్ళు సరదాగా టూరిస్టుల్ని హాంటెడ్ ప్లేస్ చూపిస్తామని చెప్పి తీసుకెళ్ళి ఏవో ప్లేసులు చూపించి ఏవో కాకమ్మ కబుర్లు చెప్పేసి డబ్బులు చేసుకుంటుంటారు. ఒకసారి అనుకోకుండా రియల్ ప్లేస్గా తీసుకెళ్తారు. అక్కడ నిజంగానే దెయ్యం ఉంటుంది. ఇంకొకరిని చంపడం మొదలెడుతుంది. ఎందుకు ఏమిటి అన్నది. సో ఇది బేసిక్గా ఇందులో యూనిక్గా దొరికిన కొత్త పాయింట్ ఏంటంటే రేడియోలో దెయ్యం. రేడియోలో ఎందుకు దెయ్యం, రేడియోలో ఎందుకు ఉంది, ఇలా దెయ్యం బాధ ఏంటి, ఏ దెయ్యంకైనా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అలాంటిది అని చెప్పేసి. సో ఈ విధంగా ప్యాక్ చేసుకున్నందుకు కరెక్టే. కానీ ఈ సస్పెన్స్, హర్రర్, థ్రిల్లర్లు అన్నింటికి కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒక యూనిక్ పాయింట్ దొరుకుతుంది, దాని చుట్టూ కథ అల్లుకుంటారు. ఈ కథ అల్లుకోవడం రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సో ఈ కథ పట్టుకుని మొత్తం వ్యవహారం అంతా దాచేసి ఏవేవో జరిగిపోతుంటాయి, ఎందుకు అర్థం తెలియదు, ఎందుకు జరుగుతుంటాయో తెలియదు, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియదు, ఆ దుష్టశక్తిని ఎలా కట్టడి చేయాలో తెలియదు, మానవ శక్తి సరిపోతుందా, దైవశక్తి తోడవ్వాలా, ఇవన్నీ ఉంటాయి. సో ఇలా టెన్షన్ పెడుతూ ప్రేక్షకుడిని ఒక క్యూరియాసిటీకి గురి చేస్తూ ఇంటర్వల్ బ్యాంక్కి వెళ్ళిపోతారు. సో అక్కడ దాకా ఏ డైరెక్టర్ కూడా నాకు తెలిసినంతవరకు ఏ సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్లు కూడా పెద్దగా తప్పు చేయరు. ఎందుకంటే అనుకున్న కాన్సెప్ట్ మంచిది అనుకునే ఉంటారు, దాని చుట్టూ కథ అల్లుకునే వెళ్తారు. సో అంతవరకు బాగా చేసుకుంటారు. సో చాలామంది ఫెయిల్ అయ్యేది ఏంటంటే సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు కొంత వరకు లీడ్ దొరకడం మొదలెడుతుంటుంది. కొద్దిగా స్టోరీ అన్ఫోల్డ్ అవుతూ మొదలెడుతుంది. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ దగ్గర నిజంగా దెయ్యం ఉందా, లేకపోతే ఏదైనా కాన్స్పిరసీ ఉందా, లేకపోతే ఇంకోటి ఏంటి అనేది అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ఈ అన్ఫోల్డ్ చేసే దగ్గరే చాలామంది డైరెక్టర్లు ఇబ్బంది పడుతుంటారు. ఆ అన్ఫోల్డ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే మనం దాంతో రెండో సినిమా అనేది మనం చూసేది, మనం చూడాలి, చూసి దాంతో ట్రావెల్ అవ్వాలి. అంతేగాని మన సీట్లో కూర్చోబెట్టి అనగనగా ఒక రాజు అంటూ కథ చెప్పినట్టుగా ఆ వేళ ఇలా జరిగింది, ఆ వేళ ఇది జరిగింది, దానివల్ల ఇదంతా జరిగింది, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి అనే టైప్లో చెప్పకూడదు. చూపించాలి స్క్రీన్ మీద హీరో ఎలా వెళ్ళాడు, ఎలా వన్ బై ప్లేస్ ఎలా వెతుకుంటూ ఒక్కొక్క లింక్ పట్టుకుంటూ ఆ లింక్ను పట్టుకుంటూ ఎలా అన్ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఇవి జరగాలి. ఇవి జరిగితే అప్పుడు మనకు కూడా డెవలప్ అవుతుండు, క్యూరియాసిటీ డెవలప్ అవుతూ ఆ ఫైనల్ లింక్లు ఎక్కడైతే బయటకు వస్తుందో అక్కడ మనకు ఎగ్జిట్ అవుద్ది. మనం కూడా ఏదో ఊహించుకుంటూ ఉంటాం, అదే జరగచ్చు, అది కాకుండా వేరే జరగచ్చు, మనం ఇది అవుతాం. అక్కడ ఈ సినిమాలో చాలా సినిమాలు చివరిలో చేస్తారు, ఒక 3 minutes 5 minutesలో చేస్తారు. ఈ సినిమాలో చాలా ఎక్కువ పార్ట్ అలాగా నెరేటివ్ పార్ట్ తీసుకున్నారు. దానివల్ల సెకండ్ హాఫ్ అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. బట్ సెకండ్ హాఫ్లో కూడా సాటిస్ఫాక్టరీ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఏదైతే ఆత్మ ఉంది, ఆ ఆత్మకు ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ ఆత్మ క్యారెక్టర్ ఏంటి, ఆ ఆత్మ క్యారెక్టర్కి ఉన్న హ్యూమన్ ఎమోషన్స్ ఏంటి, ఆ ఆత్మ క్యారెక్టర్కి ఉన్న రిలేషన్స్ ఏంటి, అవన్నీ కలిపి ఇవి కొంత యూనిక్గా ఉండి జనాల్ని కొంచెం ఇది బ్యాడ్ సినిమా కాదు, పర్వాలేదు చూడొచ్చు అనే రేంజ్కి తీసుకెళ్ళి. బట్ ఇంకొకటి ఏం చేశారంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళంత క్లుప్తంగా చెప్తే ప్రేక్షకుడు పడుతుంది. 2 గంటల సినిమా చూస్తే ప్రేక్షకుడు ల్యాగ్ ఫీల్ అవ్వడు, బోర్ ఫీల్ అవ్వడు అన్నాడు. కానీ డీటెయిల్స్ ఇవ్వాలి. దానికోసం ఒక 2 minutes 3 minutes పెంచినా పెద్ద తప్పలేదు. కానీ అలా పెంచకుండా చక్క పరిగెట్టించడంతో మధ్యలో కొంత డీటెయిలింగ్, అంటే చెప్పాల్సిన సీన్ని డీటెయిల్ చెప్పాలి.
అక్కర్లేదు చెప్పక్కర్లేదు, కానీ చెప్పాల్సిన సీన్ని అంటే ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రేక్షకుడికి కన్వే అయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి కొన్ని డీటెయిలింగ్స్ ఒకటి మిస్ అయ్యారు. దాంతో ఇదంతా చెప్పుకుంటూ వెళ్ళిపోవడంతో సినిమా సెకండ్ హాఫ్ ఇవ్వాల్సిన కిక్ కానీ ఇవ్వాల్సిన హైప్ కానీ ఇవ్వలేదు. సో ఒక మంచి సినిమా అవ్వాల్సిన యూనిక్ పాయింట్ ఉండి, ఒక మంచి సినిమా అవ్వాల్సిన కాన్సెప్ట్ ఉండి దాన్ని పర్ఫెక్ట్గా డీల్ చేయలేపారు. పైగా సినిమా స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు ఇలాంటి సినిమాలు టేక్ ఆఫ్ తీసుకుని వెళ్ళిపోవాలి దాంట్లోకే. ఇంకా ఈ రోజుల్లో కూడా మనం ఆ రొటీన్ మనకి బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనకు డ్యూయట్ ఉండాలి అనుకోకూడదు. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత రొటీన్ ఫార్మాట్లో వెళ్ళి అక్కడ డ్యూయట్ పెట్టి అప్పుడు వన్స్ అదృష్టం ఏంటంటే మొదటి 10 మినిట్స్ తర్వాత సినిమా టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఇంటర్వల్ అయిన దగ్గర ఒకే ఫేజ్తో పరిగెట్టేస్తుంది. అది బాగుంది. అందువల్ల ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్తున్నా. సెకండ్ హాఫ్ కూడా అదే పరిగెడుతుంది. ఎక్కడ ఒక చిన్న మాంటేజ్ అంటే అది పెద్ద ప్రాబ్లం పెట్టలేదు. బట్ ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఈ సినిమాకి ఒక యావరేజ్ అనే మాట వినిపిస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ప్యూర్ హర్రర్ సినిమా ఇది. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే హర్రర్ సినిమాల్లో హర్రర్ కామెడీ అనే జానర్ ఒకటి తయారైంది. ఎప్పుడు లాంగ్ బ్యాక్ ప్రేమ కథా చిత్రం నుంచి. సో అదే ఎక్కువ వస్తుంటాయి. ఇది ప్యూర్ హర్రర్ సినిమా. సో ప్యూర్ హర్రర్ సినిమాకి మధ్యలో కామెడీ ట్రాక్ అక్కర్లేదు, కానీ కొంచెం సబ్టిల్ చిన్న కామెడీ ట్రాక్ పెట్టింది. ఎందుకంటే ఉన్నారు ఆది, సుదర్శన్, మన భద్రం, ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నాయి. వీటి కొంచెం అక్కడక్కడ ఎక్కడైనా చిన్న చిన్న మిర్చి గింజల్లా తగిలేలాగా అక్కడక్కడ ఫన్ రన్ చేస్తే దాని జోష్ వేరుగా ఉంటుంది. అంటే సీరియస్ నోట్ నడుస్తున్నప్పుడు చిన్న చబక్కుమని చిన్న పని చేస్తే అది థియేటరు బొళ్ళుమంటది. అలాంటివి మూమెంట్స్ చూసుకొని ఉండాల్సిన స్క్రిప్ట్లో ఆ మూమెంట్స్ చూసుకోలేకపోయారు. మరి ఇలాంటి సినిమాని నిలబెట్టింది ఏంటంటే ఇక్కడ కూడా విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ సినిమాకి సీన్లన్నిటికీ కూడా ఒక హర్రర్ సినిమాకి కావాల్సిన మూడ్ని కొస నుంచి కొసకే సెట్ చేసుకుంటూ వెళ్ళింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అదేవిధంగా విజువల్స్ కొన్ని ఆత్మ చేసే చేష్టలు కావచ్చు, దెయ్యాలు భయపెట్టే చేష్టలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం విజువల్స్ బాగానే చేసేవి. బట్ మొత్తానికి ఓవరాల్గా హర్రర్ సినిమా లేదు, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసేద్దాం అనుకున్న వాళ్ళకి సరదాగా చూడవచ్చు. ఫస్ట్ హాఫ్ హ్యాపీగా ఉంటుంది, సెకండ్ పైసా వసూలు అనుకుంటారు, సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంటుంది. దాన్ని బేర్ చేయగలిగితే హ్యాపీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ.